రైట్. సో నిన్న మనం మాట్లాడుకున్న దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందామా. సెక్షన్ సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ ఇన్కమ్. స్కోప్ ఆఫ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏ ఇన్కమ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది, ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది, ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కాదు అనేది మనకి ఎవరు చెప్తారంట? సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు చెప్తుందంట. కానీ ఇక్కడ సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఎలా డివైడ్ చేశారని చెప్పేసానంటే, రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లోని, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లోని, తర్వాత నాన్ రెసిడెంట్ చేతుల్లోని. ఇక్కడ ఇన్కమ్స్ ట్యాక్సిబుల్ అవుతాయా అవ్వవా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామంట. సో ఫస్ట్ మనం రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా అనేది ఎలా బైఫర్కేట్ చేస్తామని చెప్పేసానంటే కనుక ఏమని చెప్పారంటే, సెక్షన్ 6 లో మనకి కండిషన్స్ ఇస్తారంట. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది తెలుస్తుందంటమ్మా. ఓకే, సో రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది మనకి ఐడెంటిఫై అవుతుందంట. ఒకవేళ రెసిడెంట్ అయితే కనుక అందులో కూడా మళ్ళీ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది మనకి ఐడెంటిఫై అవుతుందంట. అంటే ఫర్దర్ కండిషన్స్ కనుక ఫస్ట్ బేసిక్ కండిషన్స్, అడిషనల్ కండిషన్స్ అని ఉంటాయమ్మా. ఆ బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేస్తే అక్కడ రెసిడెంటా నాన్ రెసిడెంట్ అని తెలుస్తుంది. ఆ తర్వాత అడిషనల్ కండిషన్స్ ఉంటాయి. ఆ అడిషనల్ కండిషన్స్ కనుక మనం సాటిస్ఫై చేస్తే అప్పుడు రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది తెలుస్తుందంట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సెక్షన్ 6 లో బేసిక్ కండిషన్స్, ఇక్కడ అడిషనల్ కండిషన్స్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాం. నేను జస్ట్ సెక్షన్ 6 లో రెసిడెన్షియల్ స్టేటస్ తెలుస్తుందని ఒక్క ముక్క మాత్రమే మనం మాట్లాడుకుని వచ్చామమ్మా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కనుక రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కేసెస్ లో ఎవరి చేతిలో ఏ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి మనం చూడడానికి చూస్తే కనుక ఫస్ట్ మనకి చెప్పింది ఏంటంటే కనుక ఇన్కమ్ రిసీవ్డ్. అమ్మా ఇక్కడ రిసీవ్డ్ అంటే ఏమన్నారమ్మా? ఫస్ట్ రిసిప్ట్. ఏమన్నారు? ఫస్ట్ రిసిప్ట్. సో ఫస్ట్ రిసిప్ట్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, ఇన్కమ్ ఎక్కడైనా జనరేట్ అవ్వనివ్వండి, కానీ దాన్ని ఫస్ట్ మనం రిసీవ్ చేసుకున్నది ఎక్కడ? ఇప్పుడు నేను శాలరీ జాబ్ అనేది యుఎస్ లో చేయనివ్వండి, ఆ దానికి సంబంధించిన శాలరీ కనుక నా ఎంప్లాయర్ నాకు ఎంప్లాయీకి ఫస్ట్ రిసిప్ట్ అంటే ఎంప్లాయీ చేతికి ఇన్కమ్ ఎప్పుడు ఇచ్చాడంటమ్మా? ఎంప్లాయీ చేతికి ఇన్కమ్ ఎప్పుడు ఇచ్చాడు అని చెప్పేసి ఎక్కడ ఇచ్చాడంటే కనుక ఇండియాలో ఇస్తే కనుక ఇండియాలో ఫస్ట్ రిసీవ్డ్ అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంట? ఇట్ ఈస్ రిసీవ్డ్, ఇండియా ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్. సో రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ కాబట్టి అంటే సెక్షన్ 7 ఈ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఎక్కడ కవర్ అయిందంట? సెక్షన్ 7 లో కవర్ అయిందంట. సో ఇన్కమ్ రిసీవ్డ్ అంటే ఏంటి? ఫస్ట్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ అనేది చెప్తున్నాడు. అంటే కొన్ని కేసెస్ లో మీకు నిజంగా డైరెక్ట్ గా రాకపోయినా వచ్చినట్టుగా భావిస్తారంట. అలాంటి కేసెస్ లో మనకి ఆర్డినరీ రెసిడెంట్ చేతిలోని ట్యాక్సిబుల్ అవుతుంది ఇన్కమ్, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది, ఈవెన్ నాన్ రెసిడెంట్ చేతిలో కూడా మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. సార్ హౌ రెసిడెన్షియల్ స్టాటస్ ఇస్ గోయింగ్ టు బి డిఫైన్డ్ అని చెప్పేసానంటే there are సెక్షన్ 6 లో మనకి డిఫైన్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇన్కమ్ accrue or arise or deemed to accrue or arise in India. మా ఫస్ట్ డైరెక్ట్ గా ఇండియాలో రిసీవ్ అయినా పర్లేదు, లేకపోతే ఎక్కువ అయినా పర్లేదు. ఎక్కువ అయ్యి ఇండియాలో ఇన్కమ్ అనేది ఇండియాలో ఎక్కువ అయ్యి అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్డ్ అయినా సరే అదేమవుతుందంట? ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. వీళ్ళ ముగ్గురు చేతుల్లోని ట్యాక్సబుల్ అయిపోతుందంట. ఇన్కమ్ ఎక్కువ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఆర్ డీమ్డ్ టు ఎక్కువ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా.
సపోజ్ నేను యుఎస్ లో ఉంటాను, యుఎస్ లోనే ఉంటాను, కానీ ఇండియాలో ఒక ప్రాపర్టీ కొన్నాను, ఆ ప్రాపర్టీ మీద లేకపోతే ఇండియాలో డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేశాను, ఆ డిపాజిట్ మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి అన్నాం అనుకోండి. సో డిపాజిట్ ఎక్కడుందమ్మా? ఇండియాలో ఉంది. అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ అవుతున్నట్టు? ఇండియాలో ఎక్కువ అవుతున్నట్టు. కానీ ఇంట్రెస్ట్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో వాడికి రిసీవ్ చేసుకుంటున్నాడంట. నాన్ రెసిడెంట్ బ్యాంక్ వాడికి చెప్పాడంట, నాకు అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు నాకు ఇంట్రెస్ట్ పే చేయాలి. లేకపోతే నాన్ రెసిడెంట్ యుఎస్ లో ఉన్న ఒక పర్సన్ కి, అంటే టోటల్ ఇండియాలోనే ఇండియాకి రాని ఒక పర్సన్ ఉన్నాడంటే, వాడు యుఎస్ లో ఉన్నాడంటే, వాడు ఇండియాలో ప్రాపర్టీ కొన్నాడంట, ఆ ప్రాపర్టీ మీద రెంట్ నాకు యుఎస్ లోనే పే చేయాలని చెప్పేసి ఇక్కడ టెనెంట్ కి చెప్పాడంట, వాడు కూడా యుఎస్ లోనే పే చేస్తున్నాడంట. కానీ ఇక్కడ ఏంటి? ప్రాపర్టీ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. ఇన్కమ్ ఎక్కడ ఎక్కువ అయినట్టు? ఎక్కడ ఎక్కువ అయినట్టు అని చెప్పేసి అంటే, ఎక్కడ అరైజ్ అయినట్టు అంటే ఇండియాలో అరైజ్ అయినట్టు, ఆర్ ఇండియాలో ఎక్కువ అయినట్టు. కాబట్టి ఇది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంట? ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుంది, ఈవెన్ దో రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, సో అలాంటి కేసెస్ అన్ని ఇక్కడ మనకి కవర్ అవుతాయి అమ్మా. సో ఫస్ట్ రెండు ఆస్పెక్ట్స్ లోని మొత్తం అందరి చేతుల్లోని ట్యాక్సిబిలిటీ గురించి మనం చూసాం. తర్వాత ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్కమ్ ఎక్కువ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియాలో కనుక ఎక్కువ అయితే కనుక ఎవరి చేతిలో ట్యాక్స్ చేయగలరంట? అంటే ఇండియన్ రెసిడెంట్ అయితే కనుక, ఆర్డినరీ రెసిడెంట్, దట్టు ఆర్డినరీ రెసిడెంట్ అయితే కనుక ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ చేస్తారంటమ్మా? అదే ఇన్కమ్ అనేది రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లో అవుట్ సైడ్ ఇండియాలో జనరేట్ అయిన ఇన్కమ్ మీద కూడా మనకి ట్యాక్స్ అవుతుందంట. సపోజ్ నేను ఇండియన్ రెసిడెంట్ ని రెసిడెంట్ అయ్యాను, రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారమ్మా. రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ప్రతి అసెస్మెంట్ ఇయర్ కి, ఫర్ ఎవ్రీ అసెస్మెంట్ ఇయర్ we will calculate residential status. సో రెసిడెన్షియల్ స్టేటస్ క్యాలిక్యులేట్ చేస్తా ఉంటా బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకుని? ద నెంబర్ ఆఫ్ డేస్ resided in previous year. ఆ ప్రీవియస్ ఇయర్ లో మనం ఏ ప్రీవియస్ ఇయర్ కి ఇన్కమ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో, ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎన్నాళ్ళు అయితే కనుక వాడు రిసైడ్ అయ్యాడో, ఉన్నాడో, దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తా ఉంటామా? రెసిడెన్షియల్ స్టేటస్ క్యాలిక్యులేట్ చేస్తామంట. దేనికి? ఫర్ ఎవ్రీ అసెస్మెంట్ ఇయర్. సో మనం ఎన్నాళ్ళు ప్రీవియస్ ఇయర్ లో రిసైడ్ అయ్యామో అనే దాన్ని బేస్ చేసుకుని మనం రెసిడెన్షియల్ స్టేటస్ క్యాలిక్యులేట్ చేస్తాం ఫర్ ఎవ్రీ అసెస్మెంట్ ఇయర్. ఎందుకోసం అని చెప్పేసానంటే, ఆ అసెస్మెంట్ ఇయర్ లో వచ్చిన అది ఇన్కమ్ రిసీవ్డ్ అవ్వచ్చు, లేదా ఇన్కమ్ డ్యూ టు ఎక్కువ అరైజ్ అవ్వచ్చు, ఈ ఇన్కమ్ ఎక్కువ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అవ్వచ్చు. ఆ అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చూడడానికి ఫర్ ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తామంటే రెసిడెన్షియల్ స్టేటస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్కమ్ ఎక్కువ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు సపోజ్ నేను ఇండియన్ రెసిడెంట్ అయ్యాను, నాకు యుఎస్ లో ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ మీద రెంట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? అవుట్ సైడ్ ఇండియాలోనే రిసీవ్ అవుతుంది. ఇన్కమ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా, ఇన్కమ్ ఎక్కువ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఇన్కమ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇన్కమ్ ఎక్కువ అవుట్ సైడ్ ఇండియా, ఇన్కమ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా, రెండు కూడా అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి అంటే కనుక అక్కడ మనకి ఏం చేస్తారంటే ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లో అయితే కనుక ట్యాక్సిబుల్ చేస్తారు. అదే రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లోని ట్యాక్సిబుల్ చేయరంట. అలాగే నాన్ రెసిడెంట్ చేతుల్లో కూడా ట్యాక్సిబుల్ అవ్వదంట, నాట్ ట్యాక్సిబుల్. కానీ ఇక్కడ ఒకటే ఒక కండిషన్ ఉంది, స్టార్ మార్క్ వేసుకోవాలి, ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఇన్కమ్ ఎక్కువ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నట్లయితే రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కేసులో ఒకవేళ బిజినెస్ అనుకుంటే కనుక కంట్రోల్డ్ ఇన్ ఇండియా, బిజినెస్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ ప్రొఫెషన్ అయితే కనుక సెటప్ ఇన్ ఇండియా. సో బిజినెస్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా అండ్ ప్రొఫెషన్ అయితే సెటప్ ఇన్ ఇండియా ఉంటే కనుక ఆ రెండు కేసెస్ లో మాత్రమే ఏమవుతుందంట? ట్యాక్సిబుల్ అవుతుంది. ఈ రెండు కేసెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది. మిగతా అన్ని కేసెస్ లో ఏమవుతుందంట? నాట్ ట్యాక్సిబుల్. సార్ ఇక్కడ సపోజ్ హౌస్ ప్రాపర్టీ నుంచి ఒక ఇన్కమ్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అది బిజినెస్ కాదు, ప్రొఫెషన్ కాదు అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్, not taxable under in the hands of resident
ఆర్డినరీ రెసిడెంట్ సార్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్. నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లో అది ట్యాక్సిబుల్ కాదంట. నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లో నాట్ ట్యాక్సిబుల్ అనే దానికి స్టార్ మార్క్ ఏంటంటే కనుక ఈవెన్ దో ఇన్కమ్ ఎక్కువ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నా సరే, ఇఫ్ ద బిజినెస్ ఈజ్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా ఆర్ ప్రొఫెషన్ ఈజ్ సెటప్ ఇన్ ఇండియా అనుకుంటే కనుక దట్ ఈజ్ ట్యాక్సబుల్. అదర్వైజ్ రిమైనింగ్ అన్ని కూడా ఏమవుతాయంట, నాట్ ట్యాక్సబుల్. అందుకోసమే నాట్ ట్యాక్సబుల్ కి ఏం చేసామంట, స్టార్ మార్క్ అనేది వేసుకున్నామంట. అదే నాన్ రెసిడెంట్ చేతుల్లో అయితే కనుక ఇక్కడ ఏమవుతుంది, అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కమ్ ఎక్కువ అయ్యి ఆర్ అరైజ్ అయింది ఆర్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా అయింది, ఏమవుతుందంట, నాట్ ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ ఈ టేబుల్ అర్థం కావాలి అంటే కనుక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలి. ఆ ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూద్దాం. చూసే ముందు ఇక్కడ కాన్సెప్ట్ చెప్పుకుందాం. కాన్సెప్ట్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలియాలి అని చెప్పేసి అంటే కనుక రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సార్ రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ కేసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు, రిసీవ్డ్ అంటే ఏంటి, డీమ్డ్ టు బి రిసీవ్డ్ అంటే ఏంటి, ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ అంటే ఏంటి, డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అంటే ఏంటి, ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కేసు మనం చూద్దాం. డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ అనేది సెక్షన్ 9 లో చెప్పారు. ఓకే, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక ముందు బేసిక్ గా రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు అనేది మనం మాట్లాడుకోవాలి. సో ఫర్ మనకు తెలిసింది ఏంటంటే కనుక ఇప్పటి వరకు అయితే కనుక రెసిడెన్షియల్ స్టేటస్ అనేది సెక్షన్ 6 లో చెప్తారు. అది ఎలా చేస్తుందంటే కనుక బేసిక్ కండిషన్స్ అని ఉంటాయి. ఆ బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మనకేం తెలుస్తుందంటే ఫస్ట్ రెసిడెంటా నాన్ రెసిడెంటా అని తెలుస్తుందంట. సో నాన్ రెసిడెంట్ అయితే ఇంకా కంగారు ఏం లేదు, ఇంకా ఫర్దర్ గా అనాలిసిస్ చేయవలసిన అవసరం కూడా లేదు. సో డైరెక్ట్ గా నాన్ రెసిడెంటే. కానీ రెసిడెంట్ అని కనుక తెలిస్తే మళ్ళీ ఫర్దర్ గా ఏం చేయాలి, వాడు ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది బైఫర్కేట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి, మళ్ళీ ఎడిషనల్ కండిషన్స్ అనేవి చెక్ చేయాలి. అమ్మ ఎప్పుడు ఎడిషనల్ కండిషన్స్ చెక్ చేయాలి, ఎప్పుడు బేసిక్ కండిషన్స్ చెక్ చేస్తే సరిపోతుందంటే వన్స్ బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక అక్కడ బేసిక్ కండిషన్స్ కనుక మనం ఫుల్ఫిల్ చేయడం లేదా చేయకపోవడం ద్వారా మనకు రెసిడెంట్ నాన్ రెసిడెంట్ తెలిసిపోతుంది. ఒకవేళ నాన్ రెసిడెంట్ అని కనుక తెలిసినట్లయితే ఇంక ఫర్దర్ గా ఇంక అనాలిసిస్ ఏం అవసరం లేదు. కానీ రెసిడెంట్ అని తెలిస్తే కనుక మనం ఏం చేయాలి, మళ్ళీ ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది మనం చెక్ చేసుకోవాలంట. సో ఇదంతా చేయాలంటే కనుక మనకు ఫస్ట్ ఏంటి, సెక్షన్ 6 లో మనకి ఏం చెప్పారనేది తెలియాలి. సో సెక్షన్ 6 లో ఏమున్నదంటే అది కూడా బ్రీఫ్ గా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక బేసిక్ కండిషన్స్ ఉంటాయి, తర్వాత ఎడిషనల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. రైట్ సార్, ఇక్కడ మనకి పర్సన్ డెఫినేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఇక్కడ కూడా వస్తుందా సార్, అటు రెసిడెంటా నాన్ రెసిడెంటా, రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా అని చెప్పేసి మనం చెక్ చేయాలా అని చెప్పేసి అంటే ఎస్. అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్స్ ఉంటాయా సార్? ఎస్. ఇక్కడ పర్సన్ అంటే ఎవరున్నారమ్మా, ఇండివిజువల్, తర్వాత హెచ్యుఎఫ్, తర్వాత ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, తర్వాత కంపెనీ, తర్వాత ఏఓపి ఆర్ బిఓఐ, తర్వాత లోకల్ అథారిటీ అండ్ ఏజేపీ. సో వీళ్ళందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో మనం ఏం చూడాలంటమ్మా, రెసిడెన్షియల్ స్టేటస్ కి కండిషన్స్ అనేవి మనం చూసుకుంటూ రావాలంట. టోటల్ గా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, 7 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 7 కేటగిరీస్ కి మనం ఏం చేయాలంట, ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో మనకి ఈ కండిషన్స్ అనేవి మనం చెక్ చేసుకుంటూ రావాలంట. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసేది ఎవరి గురించి చూద్దామని చెప్పేసి అంటే కనుక విల్ లుక్ ఆఫ్టర్ ఇండివిజువల్స్. ఎవరి గురించి మాట్లాడుకుందామా, ఇండివిజువల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో హెచ్ఎఫ్ అంటే రెసిడెంట్ ఎలా అవ్వాలి, తర్వాత ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి ఎలాగా, కంపెనీ ఎలాగా, ఏఓపి ఆర్ బిఓ ఎలాగా, లోకల్ అథారిటీ ఎలాగా, ఏజేపీ ఎలాగా అనేది మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం, ఇండివిజువల్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక్కసారి బేసిక్ గా జస్ట్ ఇంట్రడక్షన్ కింద చూడండి అమ్మా. జస్ట్ the residential status of a person is required to be determined for each assessment year. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో అంటే ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎన్నాళ్ళు రిసైడ్ అయ్యాడు అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం అనుకున్నాం, ఒక ఇండివిజువల్ కి అయితే కనుక ఒక ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎన్నాళ్ళు రిసైడ్ అయ్యాడు అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే కనుక అక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది
క్యాలిక్యులేట్ చేస్తాం అనుకున్నాం ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అసెస్మెంట్ ఇయర్. అమ్మ ఈ ఇయర్ కి నాన్ రెసిడెంట్ అయినోడు నెక్స్ట్ ఇయర్ కి ఏమవ్వచ్చు, మళ్ళీ రెసిడెంట్ అయిపోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి అని అమ్మ ఇక్కడ సిటిజన్షిప్ కాదు, సిటిజన్షిప్ అంటే వన్స్ సిటిజన్షిప్ వస్తే జనరల్ గా పోదు. ఓకే, సో మనం ఈ ఇండియన్ సిటిజనా కాదా అనే దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. దయచేసి బ్రెయిన్ లోంచి సిటిజన్షిప్ అనేది తీసిపడేయండి. అవసరమైన చోట నేను చెప్తాను, ఎక్కడైతే సిటిజన్షిప్ చూడాలో అక్కడ చూడండి. సో నార్మల్ గా అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి ట్యాక్సబుల్ చేయడానికి ఏం చూస్తాము అని చెప్పేసి అంటే కనుక రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మనం చూస్తామంట. సో రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. So residential status of a person required to be determined for each assessment year in order to determine the scope of total income. పైన చెప్పిన సెక్షన్ 5 లో చెప్పిన స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే పర్టికులర్ ఇన్కమ్ వాడి చేతిలో ట్యాక్సబుల్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి మనం చెక్ చేయాలంటే కనుక ముందు మనకి ఏం తెలియాలి, వాడు రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంట్ అనేది మనం తెలియాలి. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏం చేసుకుంటే వెళ్ళాలి, ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని వాడికి వచ్చిన ఇన్కమ్ ని మనం ఏం చేస్తామంట, ట్యాక్సబుల్ చేయాలా లేదా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ వెళ్తామంట. ఓకే, ద బేసిస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఇస్ లేడ్ డౌన్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 6 విచ్ ఆర్ అనలైజ్డ్ హియర్ ఆఫ్టర్ అంటున్నాడు. అంటే పర్సన్ డెఫినేషన్ లో 7 కేటగిరీస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ పర్సన్ కి మనం రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి మనకి ఎక్కడ చెప్పారంటమ్మా, సెక్షన్ 6 లో చెప్పారంట. సార్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ గురించి చెప్పారా? ఎస్. సో కాబట్టి 7 కేటగిరీస్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ మనం తెలుసుకోవాలంటమ్మా. అది ఎలా తెలుసుకోవాలంటే సెక్షన్ 6 లో ఏం చెప్తారు చూడండి. ఓకే, సో సెక్షన్ 6 లో ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారంట, ఇండివిజువల్. మనం కూడా ఎవరితో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం, ఇండివిజువల్ తోనే స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే రైట్. సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 అమ్మా ఇది కొంచెం సబ్ సెక్షన్స్ తో సహా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 6 లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ కూడా సబ్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సెక్షన్స్ ఉండవు, తక్కువే ఉంటాయి, ఒక 6-4 వరకు ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేద్దాం, కొంచెం పర్టికులర్ గా ప్రతి సబ్ సెక్షన్ తో సహా కొంచెం డీటెయిల్ గా చదువుకుందాము. సో సెక్షన్ 6 లో రెసిడెన్షియల్ స్టేటస్ లో ఇండివిజువల్ గురించి మాట్లాడుకుంటే ఇండివిజువల్ గురించి ఎక్కడ చెప్పారంట, సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 లో చెప్పారంట. ఏమని చెప్పారు చూడండి, an individual is said to be resident in India. ఓకే, రెసిడెంట్ అని అంటారంట. మరి రెసిడెంట్ అన్న తర్వాత ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే తర్వాత విషయం. ముందంటూ రెసిడెంట్ అనాలి అంటే కనుక ఏం చేయాలి అని చెప్పేసి అంటే an individual is said to be resident in India for in any previous year if he fulfills any one of the జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎనీ వన్ ఏదో ఒక కండిషన్. ఓకే రైట్, any one of the following 2 basic conditions. ఎన్ని బేసిక్ కండిషన్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బేసిక్ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తే కనుక వాడు ఏమవుతాడు, రెసిడెంటా ఆర్డినరీ రెసిడెంటా అనేది తెలుస్తుంది. సో సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 లో మనకి ఇండివిజువల్ గురించి మాట్లాడుతూ బేసిక్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, బేసిక్ కండిషన్స్ 2 ఉన్నాయంట. ఆ 2 కండిషన్స్ లో ఎనీ వన్ కండిషన్, ఎనీ వన్ ఆఫ్ 2 బేసిక్ కండిషన్స్, ఎనీ వన్ ఆఫ్ 2 బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఏం తెలుస్తుందంట, వాడు రెసిడెంటా లేకపోతే నాన్ రెసిడెంటా అనేది తెలుస్తుంది. ఓకే, సో రెసిడెంట్ అని తెలిసిన తర్వాత ఏం చేయాలి సార్, రెసిడెంట్ అని తెలిసిన తర్వాత మళ్ళీ అడిషనల్ కండిషన్స్ మనం చూసుకోవాలి. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఆర్డినరీ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా. సో సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 లో ఇండివిజువల్ గురించి చెప్తూ నేను బేసిక్ కండిషన్స్ ఇచ్చాను. ఆ బేసిక్ కండిషన్స్ లో ఎనీ వన్ ఆఫ్ ది 2 అంటే రెండిట్లో ఒక కండిషన్ సాటిస్ఫై చేయకపోతే, ఒక కండిషన్ సాటిస్ఫై చేసినా సరే అక్కడ ఏమవుతారంట, హి విల్ బికమ్ రెసిడెంట్. అదర్వైజ్ అంటే ఎనీ వన్ ఆర్ 2 కండిషన్స్. ఓకే, ఇక్కడ నన్, ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోతే కనుక ఏమవుతాడంట, నాన్ రెసిడెంట్ అవుతాడంట. ఎనీ వన్ కండిషన్ ఆర్ 2 కండిషన్స్, ఏదో ఒక కండిషన్ లేదా 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక వాడు ఏమవుతాడు, రెసిడెంట్ అవుతాడు. ఏ ఒక్క కండిషన్ ని సాటిస్ఫై చేయకపోతే కనుక ఏమవుతాడంట, నాన్ రెసిడెంట్ అవుతాడంట. సో కాబట్టి ఇక్కడ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ గురించి మాట్లాడుకోవట్లేదు మనం. అసలు రెసిడెంట్ నాన్ రెసిడెంట్ గురించి మనం
మాట్లాడుకుంటున్నాము. సో అది బేసిక్ కండిషన్స్ ద్వారా తెలుస్తుంది. బేసిక్ కండిషన్స్ లో ఎనీ వన్ ఆఫ్ ది టూ కండిషన్స్, ఎనీ వన్ గానీ టూ కండిషన్స్ గానీ, రెండిట్లో రెండు కండిషన్లు గానీ ఏదో ఒక కండిషన్ గానీ మనం సాటిస్ఫై చేస్తే కనుక అక్కడ మనల్ని ఏమని చెప్తున్నారమ్మా? ఏదో ఒక కండిషన్ గానీ రెండు కండిషన్లు గానీ సాటిస్ఫై చేస్తే కనుక అక్కడ మనకి ఏం చెప్తున్నారు? దట్ ఈస్ రెసిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఒక్క కండిషన్ కూడా ఉన్న రెండు కండిషన్ లో ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై చేయకపోతే వాడు నాన్ రెసిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారంటమ్మా. అసలు కండిషన్స్ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్స్. ఓకే, రైట్. సో ఫస్ట్ బేసిక్ కండిషన్స్. బేసిక్ కండిషన్స్ ఏమున్నాయి చూడండి. He is in India in that previous year for a period or periods amounting in all to 182 days or more. Okay, ఇది ఫస్ట్ కండిషన్. ఎన్నాళ్ళు ఉండాలంట? 182 days or more. Or నెక్స్ట్ ఏంటి? Or he is in India for a period or periods amounting in all to, ఫస్ట్ ఇక్కడ సెకండ్ కండిషన్ లో ఏ బి అని చెప్పేసి రెండు చెప్తున్నాడు అమ్మా. సెకండ్ కండిషన్ లో రెండు కండిషన్స్ చెప్తున్నాడు. ఓకే, అంటే సెకండ్ కండిషన్ ని సాటిస్ఫై చేయడం అంటే ఏంటి? ఈ రెండు కండిషన్ ని సాటిస్ఫై చేస్తే సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు అంట. సో లేకపోతే రెండు కండిషన్ ని సాటిస్ఫై చేయకపోతే సెకండ్ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టు కాదు. ఓకే, రైట్. సో ఇక్కడ మధ్యలో ఏం వాడాడు? అండ్. అంటే సెకండ్ కండిషన్ లో రెండు సాటిస్ఫై చేయాలన్న విషయం ఎక్కడ అర్థమవుతుంది? అండ్ అనే పదం చూసి అర్థమవుతుంది. He is in India for a period or periods in amounting in all to 60 days or more during the previous year and 365 days or more during the 4 years preceding that previous year అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. సో he is in India for a period or periods amounting in all to 60 days or more during the previous year and, ఓకే, ఇక్కడ కండిషన్ ఏముంది? అండ్. తర్వాత 365 days or more during the 4 years preceding the previous year. అమ్మ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క సెంటెన్స్ ప్రతిదీ నేను డీటెయిల్ గా చెప్తాను. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయడం అంటే డైరెక్ట్ కండిషన్ ఇచ్చాడు. కానీ సెకండ్ కండిషన్ ని సాటిస్ఫై చేయడం అంటే కనుక సెకండ్ కండిషన్ లో రెండు కండిషన్లు ఇచ్చాడు. ఆ రెండు సాటిస్ఫై చేస్తేనే అక్కడ ఏం చేసినట్టు? అక్కడ కండిషన్ లో ఆ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు అంట. ఓకే, సో ఫర్ ఇండివిజువల్ కి రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారమ్మా? అంటే బేసిక్ కండిషన్స్ చూస్తారు. సో ఫస్ట్ బేసిక్ కండిషన్స్ చూస్తారు. ఈ బేసిక్ కండిషన్స్ లో మనం ఏం చేస్తారంట? సో ఎనీ one condition or two conditions, any one condition or two conditions satisfy చేస్తే will be called resident. ఓకే, తర్వాత none of the conditions సాటిస్ఫై చేస్తే కనుక, అంటే ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై చేయకపోతే కనుక అప్పుడు నాన్ రెసిడెంట్. ఓకే, రైట్. సార్ ఇక్కడ బేసిక్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? అవేంటి బేసిక్ కండిషన్స్? ఈ బేసిక్ కండిషన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ బిట్ మాత్రం స్ట్రైట్ అవే ఒకే కండిషన్ ఉంది. కానీ బి వచ్చేసరికి సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఏమంటున్నారు? అందులో 1 and 2 ఈ 1 and 2 లో రెండు సాటిస్ఫై చేస్తేనే, ఈ రెండు టిక్ మార్క్ వస్తేనే అప్పుడు ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టు. ఇక్కడ టిక్ మార్కులు రాలేదంటే కనుక, రెండింటిని సాటిస్ఫై చేయలేదు అంటే కనుక ఏం చేస్తున్నాడు? ఇట్ ఈస్ ఈ కండిషన్ ని మనం సాటిస్ఫై చేసినట్టు కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి అని చెప్పేసానంటే he is in India. ఆడు ఇండియాలో ఉండాలంట. సార్ ఈజ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఉండడం అంటే ఏంటి? అంటే రోజంతా ఉంటే ఉన్నట్ట, లేకపోతే ఒక 1 hour 2 hours ఉన్నా సరే ఉన్నట్ట, 1 minute ఉన్నా సరే ఇండియాలో ఉన్నట్ట? సార్ అంటే ఇండియాలో ఉండడం అంటే ఏంటి అని చెప్పేసానంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి అమ్మా. ఇప్పుడు సపోజ్
నేను ఇవాళ అంటే ఎన్నో తారీఖు 5 మే, ఓకే 5th మే నేను ఏం చేశానంట, ఇక్కడ ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా అనేది బయలుదేరానంట. ఓకే, నేను బయలుదేరానంట. సో నేను ఆ అవుట్ సైడ్ ఇండియాలోకి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు ఈ రోజున నేను ఇండియాలో ఉన్నట్ట ఉండనట్ట అనేది క్వశ్చన్ అంట. ఓకే, సో ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి అమ్మా. కేఎస్విఎస్ రమ్య. అమ్మా వినిపిస్తుందమ్మా? అమ్మా వినిపిస్తుందా? ఓకే, నీ వాయిస్ నాకు వినిపించట్లేదు, ఆఫ్ చేసేమ్మా. తర్వాత శివ మార్కండేయులు. వినిపిస్తుందమ్మా? ఓకే, ఇండియాలో నేను ఇవాళ బయలుదేరానంట ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి. ఇవాళ నేను ఇండియాలో ఉన్నట్ట ఉండనట్ట? మోర్ దాన్ 12 అవర్స్ నేను ఇక్కడ ఉంటే కనుక ఇండియాలో ఉన్నట్ట, లేకపోతే 1 minute ఉన్నా ఉన్నట్టేనా, 1 hour ఉన్నా ఉన్నట్టేనా? ఇవాళ నేను బయలుదేరాను, ఇప్పుడు బయలుదేరాను అనుకుందాం అవుట్ సైడ్ ఇండియాకి. మోర్ దెన్ 12 hours ఉంటే ఉన్నట్టు. మోర్ దెన్ 12 hours ఉంటే ఉన్నట్టు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, అంతేనా? ఓకే, సో జనరల్ ఫినామినా ఇక్కడ చూడకూడదంట. వీడు చెప్పేది ఏంటంటే కనుక ఏ రోజైతే నువ్వు ఇండియా నుంచి బయలుదేరావో ఆ రోజు 1 minute అనేది ఇక్కడ 12 మార్నింగ్ 12 కి నువ్వు ఇక్కడ స్టార్ట్ అయినా సరే ఆ రోజంతా కూడా ఇండియాలో ఉన్నట్టే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? అంటే ఒకవేళ మనం ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా బయలుదేరి వెళ్ళి ఇండియాకి మళ్ళీ వచ్చిన రోజు, ఇండియా నుంచి వెళ్ళిన రోజు, ఇండియాకి వచ్చిన రోజు, ఈ రెండు కూడా మనం ఏం చేయాలి, ఇంక్లూడ్ చేసి మనం నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అమ్మా వినపడిందా? ఇప్పుడు నేను ఇండియాకి వచ్చాను, సపోజ్ ఇవాళ ఇప్పుడు బయలుదేరి వెళ్ళి శ్రీలంక వెళ్ళానంట, మళ్ళీ రేపు నైట్ 11:59కి వచ్చానంట ఇండియాలోకి. నేను రేపు కూడా ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే సార్. ఉన్నట్టే. సో అక్కడ మనం ఇండియాలో ఉండడం అంటే హీఈస్ ఇన్ ఇండియా అంటే రోజంతా ఉండడమా, లేకపోతే 12 hours దాటి ఉండడమా, లేకపోతే 6 hours మించి ఉండడమా, ఇలా అవర్లీ లిమిట్ ఏం పెట్టలేదంట. హీఈస్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఉన్నాడా లేదా ఆ రోజున వెళ్ళే రోజు. ఇప్పుడు ఒకవేళ ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళేటప్పుడు వెళ్ళే రోజు వచ్చే రోజు రెండు కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. He is in India in that previous year. ఏమన్నాడమ్మా? In that previous year for a period or periods amounting in all to. Okay, period or periods in a previous year for a period or periods amounting in all to అని చెప్పేసి అన్నాడు. ఓకే, దీని ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. ఎవరు చెప్తారంటే కనుక రాజ్ అభిషేక్. రైట్. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ లో ఫర్ ఏ పీరియడ్ ఆర్ పీరియడ్స్ ఇన్ అమౌంటింగ్ ఇన్ ఆల్ టు అని చెప్పేసి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఎట్ ఏ స్ట్రెచ్ నీకు ఇక్కడ 182 days ఆర్ మోర్ ఉండాలనా, లేకపోతే పార్ట్స్ గా ఉన్నా సరే అవన్నీ కలిపి డేస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామని చెప్పేస్తున్నా. ఏంటి అర్థం? పార్ట్స్ లో ఉన్నా సరే క్యాలిక్యులేట్ చేస్తాం. వాటన్నిటిని కలిపి చూస్తామమ్మా. అంటే ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళి వచ్చి వస్తున్నాడు వాడు. సంవత్సరంలో వాడు చాలా తిరుగుతున్నాడు అనమాట. అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళడం, మళ్ళీ 2 days ఉండి వచ్చేయడం, లేకపోతే 3 days అవతల ఉండడం, మళ్ళీ వచ్చేయడం, ఇలా చేస్తున్నాడు అనుకో. ఓకే, ఇలా ఈ ఎన్నాళ్ళు అయితే ఇండియాలో ఉన్నాడో అన్ని డేస్ క్యాలిక్యులేట్ చేసుకుని అన్ని కలుపుకుని 182 days ఆర్ మోర్ ఉన్నాడా లేదా చూడాలా? అంతేనా? రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్ట్స్ గా మనం వెళ్ళి వచ్చినా సరే ఎట్ ఏ స్ట్రెచ్ 182 days ఉండాల్సిన అవసరం లేదనే విషయం ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ పీరియడ్ ఆర్ పీరియడ్స్ అమౌంటింగ్ ఇన్ ఆల్ టు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డేస్ మనం ఎన్నాళ్ళైనా సరే
ఇక్కడ ఒకే స్ట్రెచ్ లో ఇప్పుడు వచ్చామంటే కనుక ఒకటే స్ట్రెచ్ లో 182 డేస్ ఉంటేనే అక్కడ రెసిడెంట్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు అని చెప్పట్లేదు వాడు. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ మనం తిరిగి వెళ్ళి వచ్చి ఎన్నిసార్లు చేసినా సరే వెళ్ళిన డేటు వచ్చిన డేటు రెండింటిని ఇంక్లూడ్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేయాలంట నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే ఇన్ ఇండియా. సో హీఈస్ ఇన్ ఇండియా, వాడు ఇండియాలో ఉన్నాడు, వాళ్ళు వెళ్ళిన రోజు వచ్చిన రోజు కూడా ఇంక్లూడ్ చేస్తూ ఎన్నాళ్ళు ఇండియాలో ఉన్నాడు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ 182 డేస్ ఆర్ మోర్ అనేది చూడాలంట. సార్ 182 డేస్ ఉన్నా సరే అక్కడ కండిషన్ సాటిస్ఫై చేసినట్టేనా? ఎస్, ఎందుకంటే 182 డేస్ ఆర్ మోర్ అన్నాడు కానీ గ్రేటర్ దాన్ 182 డేస్ అని చెప్పేసి మనకి చెప్పలేదు. కాబట్టి 182 డేస్ ఎగ్జాక్ట్ గా ఉన్నాడు అని చెప్పేసినా సరే అక్కడ ఏమవుతాడు, వాడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసేసినట్టే. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసాడంటే ఇక మళ్ళీ సెకండ్ కండిషన్ చూడక్కర్లా, ఎందుకంటే ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఆర్ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక ఆటోమేటిక్ ఏమవుతాడు, రెసిడెంట్ అయిపోతాడు. కాబట్టి మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం, ఆ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా రెసిడెంట్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తాం. సార్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు, టోటల్ గా నెంబర్ ఆఫ్ డేస్ రిసైడెడ్ ఇన్ ఇండియా అని టోటల్ నేను ఎన్నాళ్ళైతే వెళ్ళి వచ్చి డేస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను, ఆ డేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక నాకు వచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఏంటంటే 181 డేస్ అంట. 181 డేస్ అనేది అంటే కనుక మనకి ఏంటంటే అక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు కాదు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాల, మరి అప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే సెకండ్ కండిషన్ కి వెళ్ళాలమ్మా. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసేస్తే కనుక ఇంకా సెకండ్ కండిషన్ చూడాల్సిన అవసరం మనకి లేదు. సో ఫస్ట్ కండిషన్ లో మనం చూస్తే 181 డేస్ ఉన్నాడంట, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ కండిషన్ కి వెళ్ళి చెక్ చేస్తాం. సెకండ్ కండిషన్ అంటే ఏమున్నది మా సెకండ్ కండిషన్ అంటే ఒక కండిషన్ కాదు, 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. 2 సాటిస్ఫై చేయాలా సార్? ఎస్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ కి సెకండ్ కండిషన్ కి మధ్యలో ఆర్ అని వాడాడమ్మా. ఓఆర్ఆర్ అంటే ఇది కానీ అది కానీ ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు, యూ విల్ బికమ్ రెసిడెంట్. కానీ ఇక్కడ సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే కనుక మధ్యలో వాడిన కంటెంట్స్ ఏంటి, అండ్ అంటే సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయడం అంటే ఏంటి, 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తే సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టంట. హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆర్ పీరియడ్స్ అమౌంట్స్ ఇన్ ఆల్ టు 60 డేస్, అంటే 60 డేస్ ఆర్ మోర్ అంటే 60 డేస్ కానీ అంతకంటే ఎక్కువ రోజులు కానీ ఆ ప్రీవియస్ ఇయర్ లో ఉండడం, దాంతో పాటుగా 365 డేస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 years ప్రిసీడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్. సార్ ఆ ప్రీవియస్ ఇయర్ ని కలిపి చూసుకోవాలా, కలపకుండా 4 years చూడాలా అని చెప్పేసి అంటే కనుక అక్కడ ప్రిసీడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ he is in India for a period amounting in all to 182 days or more. ఓకే, ఇక్కడ సెకండ్ కండిషన్ లో ఏమంటున్నాడు, 60 డేస్ ఆర్ మోర్ అని చెప్పి దాంతో పాటుగా ప్రిసీడింగ్ 4 years లో 4 ప్రిసీడింగ్ ఇయర్స్ లో 4 years ప్రిసీడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్. మా ప్రీవియస్ ఇయర్ లో ఎన్నాళ్ళు ఉన్నాడు అనే దాని గురించి ఇక్కడ చూస్తే ప్రీవియస్ 60 డేస్ చూస్తే సెకండ్ కండిషన్ లో ఉన్న సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ కంటే ముందు ప్రీవియస్ ఇయర్ కంటే ముందు డేస్ చూడాలి, ముందు ఇయర్స్ చూడాలంట. సార్ ఇక్కడ 2000 మనం ప్రీవియస్ ఇయర్ చూసేది ఏంటి 2021, ఎందుకంటే మన ఎగ్జామ్ కి అప్లికబుల్ అయ్యే ప్రీవియస్ ఇయర్ ఏంటి 2021, ఎందుకంటే అసెస్మెంట్ ఇయర్ 21, 22. సో ప్రీవియస్ ఇయర్ 2021. సో అనుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ 2021 లో 182 డేస్ కనుక 182 డేస్ ఉన్నాడు అంటే కనుక ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాడు. కాబట్టి ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాడు కాబట్టి వాడు ఆటోమేటిక్ ఏమైపోతాడు, రెసిడెంట్ అయిపోతాడు. ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు సెకండ్ కండిషన్. కానీ ఇక్కడ ఏమైందంట, వీడు ఉన్నది ఎన్నాళ్ళు అని చెప్పేసి అంటే కనుక కేవలం 150 డేసే ఉన్నాడంట. ఎన్నాళ్ళు ఉన్నాడంట, 150 డేస్ ఉన్నాడంట. ఓకే, సో ఇప్పుడు సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసాడా లేదా అంటే ఫస్ట్ కండిషన్ అవ్వలేదు కాబట్టి సెకండ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఈ సెకండ్ కండిషన్ లో ఇక్కడ బి అనే సెకండ్ కండిషన్ చూడాలి. సెకండ్ కండిషన్ లో మనకి మళ్ళీ 102 అని 2 ఉన్నాయి. సో 102 లో
సెకండ్ కండిషన్ లో మనకి ఏం చెప్పాడు ఇక్కడ ఫస్ట్ సెకండ్ కండిషన్ లో ఇక్కడ ఏం చెప్పాడంటేనమ్మా బి లో అయితే కనుక 1 and 2 చూడాలి. 1 లో ఏం చెప్పాడు 60 days ఆర్ మోర్. 150 days అంటే ఇట్ ఈస్ 60 days ఆర్ మోర్ ఉన్నట్టు ఆ ప్రీవియస్ ఇయర్ లో. కానీ సెకండ్ కండిషన్ లో ఏం చెప్పాడంటే కనుక ఆ ప్రీవియస్ ఇయర్ వదిలే, దానికి ముందు 4 years చూడు. అంటే ప్రీవియస్ ఇయర్ అంటే 2021 అనుకుంటే కనుక దాని ప్రిసీడింగ్ 4 years అంటే ఏమవుతుంది 2019-20, 2018-19, 2017-18, 2016-17, 2016-17, 17-18, 18-19, 19-20. ఈ ప్రీవియస్ ఇయర్ ఏంటి 2021. సో ప్రీవియస్ ఇయర్ 2021 లో మనం పట్టించుకోకుండా 4 years అంటే ఎక్కడ నుంచి తీసుకుంటాం ప్రిసీడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ అన్నాడు. సో ప్రిసీడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ అంటే ఈ 4 years వస్తాయి. ఈ 4 years లోనే మనం చెక్ చేయాల్సింది ఏంటి టోటల్ గా 365 days ఆర్ మోర్ ఉన్నాడా లేదా అని చెప్పేసి మనం చూడాలంట. సో 365 days ఆర్ మోర్ ఉంటూ కరెంట్ ప్రీవియస్ ఇయర్ లో 60 days కంటే ఎక్కువ ఉంటే గనక ఈ రెండు కండిషన్ లో సాటిస్ఫై చేస్తే గనక అప్పుడు ఇంకా సాటిస్ఫై చేసినట్టు బి ని సాటిస్ఫై చేసినట్టు. ఓకే, సో బి ని సాటిస్ఫై చేసేటో లేదని చెప్పేసి ఎప్పుడు చూడాలి ఫస్ట్ ఏ అనేది చెక్ చేసుకోవాలి. ఏ బిట్స్ ఏ చెక్ చేసుకోవాలి. ఏ సాటిస్ఫై చేసాడు అంటే ఇంక మళ్ళీ బి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేసినా హీ విల్ బికమ్ రెసిడెంట్. సో ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయలేదు అని చెప్పేసి ట్రూ అయితేనే అప్పుడు మనకి ఏమవుతాడు నాన్ రెసిడెంట్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసాడో లేదని చెక్ చేస్తాం. వన్స్ సాటిస్ఫై చేస్తే మనం రెసిడెంట్ అని చెప్పేసి తేల్చేస్తాం. లేదు సార్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు అంటే అప్పుడు మనం ఏం చేస్తాం ఆర్ అన్నాడు కాబట్టి సెకండ్ కండిషన్ కి వెళ్తాం. బి కండిషన్ లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఆ రెండింటిని సాటిస్ఫై చేయాలి, ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి, రెండింటిని సాటిస్ఫై చేయాలి. అండ్ అని వాడాడు ఇక్కడ మధ్యలో వర్డ్ అండ్ అని వాడాడు. సో ఫస్ట్ ఏంటి 60 days ఆర్ మోర్, తర్వాత ఈ 4 years ప్రిసీడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ లో మనకి ఎన్ని డేస్ ఉండాలంటే 365 days ఆర్ మోర్. సో 365 days ఆర్ మోర్ ఉంటే కనుక అప్పుడు మనకి ఏం చెప్తున్నాడమ్మా దెన్ అక్కడ వాడిని రెసిడెంట్ కింద ట్రీట్ చేస్తారంట సెకండ్ కండిషన్ లో. ఓకే రైట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూస్తే మనకి అర్థమవుతుందమ్మా. ఓకే రైట్. మిస్టర్ ఏ లేకపోతే ఒక క్వశ్చన్ చూసేద్దాం. ఇల్లస్ట్రేషన్. సో ఒకసారి ఇల్లస్ట్రేషన్ చూడండి. మిస్టర్ రాఘవ్ is a Indian citizen. Currently he is employed. Currently he is in employment in Abu Dhabi. Okay, వాడు అబు ధాబిలో ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాడంట. The details of stay in the last 10 years as follows అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఫస్ట్ వీడిని రెసిడెంటా నాన్ రెసిడెంటా అని చెప్పేసి తేల్చాలి. సో ఫస్ట్ రెసిడెంటా నాన్ రెసిడెంటా అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇదే ఇయర్ ప్రీవియస్ ఇయర్ లో ఎన్నాళ్ళు ఉన్నప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ 2021 అంటే అసెస్మెంట్ ఇయర్ 21-22 కి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మనం డిసైడ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ 2021 లో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూడాలి రెసిడెంటా కాదా అంటే ఏ కండిషన్ బి కండిషన్ రెండు చెక్ చేయాలి. సో ఫస్ట్ ఏ కండిషన్ లో ఏం చేశాడమ్మా ఇక్కడ ఏం చెక్ చేయాలి 182 days ఆర్ మోర్. ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడు అంటున్నాడు పీరియడ్ ఆఫ్ స్టే డైరెక్ట్ గా ఇచ్చేసాడు 59 days అని చెప్పేసి అని. సో విచ్ ఈస్ లెస్ దాన్ 182 days ఆర్ మోర్ ఉండాలి. ఉన్నదా లేదు అంటే ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేయలేదు. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసాడా లేదని చూడాలి. సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసాడా లేదా చూడాలంటే కనుక ఫస్ట్ ఏంటి ఇక్కడ 60 days ఆర్ మోర్ ఉండాలి. 60 days ఆర్ మోర్. ఓకే, అండ్ తర్వాత ఏంటి దాని ప్రిసీడింగ్ 4 years లో 365 days ఆర్ మోర్ ఉండాలంట. సో వాడు ఎన్నాళ్ళు ఉన్నాడంటే 59 days ఉన్నాడు. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై చేయనట్టు. సో వన్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే మధ్యలో ఎండ్ అన్నాడు కాబట్టి రెండింటిని సాటిస్ఫై చేస్తేనే అక్కడ బి కండిషన్ సాటిస్ఫై చేసినట్టు. కాబట్టి రెండు కండిషన్లు వాడు ఏం చేయలేదు సాటిస్ఫై లేదు. సో కాబట్టి నన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేస్తే మనం ఏమంటాం నాన్ రెసిడెంట్ అని చెప్పేసి పిలుస్తాం. నాన్ రెసిడెంట్. ఓకే
రైట్. అదే ఇక్కడ 69 అన్నాడు అనుకో అమ్మా, 69 డేస్ అన్నాడు అనుకో, సో 59 ప్లస్ 69 ఉంటే కనుక 60 డేస్ ఆర్ మోర్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ తర్వాత ఉన్న 365 డేస్ ఆర్ మోర్ అనే కండిషన్ చూడాలి. 365 డేస్ ఆర్ మోర్ అనేది 4 ఇయర్స్ ప్రిసీడింగ్ దట్ ప్రీవియస్ ఇయర్. అంటే 2021 పట్టించుకోకుండా 1920, 1819, 1718 అండ్ 1617 ఈ 4 ఇయర్స్ మనం చూడాలంటమ్మా. ఈ 4 ఇయర్స్ టోటల్ చేస్తే కనుక ఇక్కడ ఎంత ఉంది, 200, 170, 190, 185 ఈ 4 చూసుకుంటే కనుక 365 డేస్ ఆర్ మోర్ అనేది వచ్చేసేలా ఉంది. సో కాబట్టి 365 డేస్ అంటే ఎక్కువే ఉన్నాడు కాబట్టి, సో బి కండిషన్ లో సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టే. అలాంటప్పుడు బి కండిషన్ టోటల్ గా సాటిస్ఫై చేసినట్టే. ఏ కండిషన్ సాటిస్ఫై చేయకుండా బి కండిషన్ సాటిస్ఫై చేశాడు కాబట్టి ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేస్తే వాడు ఏమవుతాడు, రెసిడెంట్ అయిపోతాడు. ఓకే, సో మీకు అప్లై చేయడం వచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, దాని మీద మనం చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్డ్ గా వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ బేసిక్ కండిషన్స్ చూసాం. బేసిక్ కండిషన్స్ చూసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్సెప్షన్స్ టు ద కండిషన్స్ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మీకు పైన 2 కండిషన్స్ చెప్పాను, బేసిక్ కండిషన్స్. వాటికి ఏమున్నాయంట, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉన్నాయంట. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఎక్సెప్షన్స్ టు ద కండిషన్స్ డిటర్మైనింగ్ ద రెసిడెన్షియల్ స్టేటస్. పైన చెప్పిన కండిషన్ కి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయంట, అవి ఏంటో చూద్దాం. The basic conditions discussed above for determining the residential status are relaxed for the benefit of Indian citizen who go abroad for employment during the any previous year, and also for the benefit of Indian citizens or person of Indian origin who are settled abroad but come to India on a visit. Okay, accordingly, in the following exceptional cases, the residential status of an individual shall be determined with suitable modifications అని చెప్పేసి అంటున్నాడమ్మా. రైట్, ఏ కేసెస్ లో అంటే వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, వాడు దేనికోసం అంటే అవుట్ సైడ్ ఇండియాకి ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్ళి ఉండాలి అప్పుడు గాని, లేకపోతే వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయిపోయినోడు ఇండియాకి వస్తే గాని, ఈ 2 కేసెస్ లోని వాడు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటనే చూద్దాం. దానికంటే ముందు అసలు సిటిజన్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా వెళ్తే కనుక వాడికి వచ్చిన ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి, రిలాక్సేషన్స్ ఏంటి అని మనం చూడాలంట. చూడండి, ఎన్ ఇండివిజువల్ హూ ఈజ్ a citizen of India, first of all వాడు ఏమై ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా, go abroad in any year for the purpose of the employment or as a member of the crew of an Indian ship. జాగ్రత్త చూడండి, దేనికోసం వెళ్ళాలంట, ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అక్కడికి వెళ్ళి నువ్వు నీ అంతటా ఓన్ గా నువ్వు సెటిల్ అయ్యావు అని చెప్పేసి అంటే ఒక ఎంప్లాయీ దగ్గర పనిచేయడం కాకుండా నువ్వే ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ an individual who is a citizen of India go abroad in any year for the purpose of employment. Employment includes self employment or as a member of the crew of an Indian ship. Indian ship లో ఒక crew member గా వెళ్ళేవు అనుకుంటే కనుక is considered as a resident in India. వాటిని రెసిడెంట్ కింద తీసుకుంటారంట. in that year only if he has been in India in that year for 182 days or more instead of 60 days are appearing in condition 2A above అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేసిక్ కండిషన్స్ లో 2 కండిషన్స్ ఉంటాయి. అందులో పర్సన్ హూ ఇస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవడైతే ఉంటాడో
వాడు అవుట్ సైడ్ ఇండియాకి ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం కానీ లేకపోతే మెంబర్ ఆఫ్ ఏ క్రూ మెంబర్ గా ఒక ఇండియన్ షిప్ లో క్రూ మెంబర్ గా అవుట్ సైడ్ ఇండియా వెళ్ళడం కానీ చేస్తే కనుక వాడికి ఏం చేస్తారంటే ఫస్ట్ కండిషన్ బేసిక్ కండిషన్ లో ఉన్న ఫస్ట్ కండిషన్ ఒకటే చూస్తారు, ఇంకా సెకండ్ కండిషన్ ని చూడరు. అంటే 182 డేస్ ఆర్ మోర్ చూస్తారు కానీ ఇక్కడ 60 డేస్ ఆర్ మోర్ అండ్ 365 డేస్ ఆర్ మోర్ అనేది ఇంకా చూడరంట. అంటే ఫస్ట్ కండిషన్ బేసిక్ కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ ఒక్కటే ఎవరికి చూస్తామంట, ఏ సిటిజన్ హూ ఇస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లీవింగ్ ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ లేకపోతే యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఎ ఇండియన్ షిప్ లో క్రూ మెంబర్ గా వెళ్ళినా లేకపోతే వాడు ఏమవుతాడు ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం. ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటదంట. సో ఒక కంపెనీలో అక్కడ ఎంప్లాయీగా కానీ లేదా వాడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను కానీ అవుట్ సైడ్ ఇండియా కనుక వెళ్ళాడు అంటే కనుక ఎవరంట, ఇండియన్ సిటిజన్ కనుక వెళ్ళాడు అంటే కనుక అక్కడ మనం రెండు కండిషన్లు చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే ఏదో ఒక కండిషన్ చెక్ చేస్తే చాలా, అదే ఫస్ట్ కండిషన్ ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. అదేంటి ఫస్ట్ కండిషన్ 182 డేస్ ఆర్ మోర్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలంట. ఓకే రైట్. నెక్స్ట్, వెన్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విజిట్ టు ఇండియా అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఎవరు అని చెప్పేసాను అంటే ఇక్కడ దానికి కూడా స్పెసిఫిక్ గా చెప్తున్నాడమ్మా. Right. A person shall be deemed to be Indian origin, a person of Indian origin, if he or either of his parents or any of his grandparents were born in undivided India. అమ్మా చాలా జాగ్రత్తగా చూడండి, ఎవరెవరు అంటున్నాడమ్మా, వాడు గాని either he, if he, Indian origin, if he or either of his parents or any of his grandparents were born in undivided India అని చెప్పేసి చెప్తున్నాడు. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు అనుకోండమ్మా. ఓకే, వాళ్ళ పేరెంట్స్ లేకపోతే మనం రివర్స్ ఆర్డర్ లో ఏ అనేవాడు ఉన్నాడంట, వాళ్ళ మదర్ ఫాదర్ ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్. ఓకే, మదర్ ఫాదర్ ఎవరైనా సరే వాళ్ళు గాని వీడు గాని వీళ్ళ మదర్ ఫాదర్ గాని ఎయిదర్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. మదర్ ఫాదర్. ఓకే, తర్వాత ఫాదర్ మదర్ ఫాదర్. ఇక్కడ వీళ్ళు గాని లేకపోతే ఇక్కడ వీళ్ళు గాని, సో వీళ్ళంతా ఏంటి, వీళ్ళల్లో ఎవరైనా సరే. ఓకే చూడండి ఏం చెప్తున్నాడు, were born in undivided India. అంటే అన్డివైడెడ్ ఇండియా అంటే ఏంటి సార్, పాకిస్తాన్ తో ఇంక్లూడ్ అయిపోయిన ఉన్నప్పుడు ఇండియాని అన్డివైడెడ్ ఇండియా అని చెప్పేసి అంటారమ్మా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే కనుక వీడు గాని వీళ్ళ ఫాదర్ మదర్ గాని వీళ్ళ ఎదుర్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ గాని, వీళ్ళు పేరెంట్స్ అంటారు, వీళ్ళని ఏమంటారమ్మా గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇఫ్ ఎస్ఎస్సి వీడు గాని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ గాని లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గాని, ఇక్కడ ఈ ఇండివిజువల్ ఎవడైతే ఉన్నాడో ఇండివిజువల్ అనుకుందాం కొని, ఏదర్ ఇండివిజువల్ వాడు గాని లేకపోతే వాడి పేరెంట్స్ గాని లేదా గ్రాండ్ పేరెంట్స్ గాని ఏమై ఉండాలంట, బార్న్ ఇన్ అన్డివైడెడ్ ఇండియా
అన్డివైడెడ్ ఇండియా అంటే పాకిస్తాన్ తో ఇంక్లూడ్ అయిపోయినప్పుడు మనకి ఇండియా అని చెప్పేసి అన్డివైడెడ్ ఇండియాలో మనకి ఏదైతే ఉంటే వాళ్ళు అక్కడ వాడు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ జన్మించినట్లయితే వాడిని ఏమంటారంట పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి అంటారంట అన్నమాట. ఏమంటారు? పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి పిలుస్తారంట. ఓకే, సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గాని లేకపోతే ఇంకెవరంట ఇండియన్ సిటిజన్ గాని, సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విజిట్ టు ఇండియా అని చెప్పేసి అంటున్నాడు. సో వీళ్ళల్లో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎవరైనా సరే ఏం చెప్తున్నాడు చూడండి. A citizen of India or a person of Indian origin who is residing outside India and comes to India on a visit in any previous year అంటే అక్కడ సెటిల్ అయిపోయాడు, అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయిపోయాడు. ఓకే, ఇండియాకి దేనికోసం వచ్చాడు? ఫర్ ఎ విజిట్ కోసం వచ్చాడంట. ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఈజ్ రిక్వైర్డ్ టు స్టే ఇన్ ఇండియా ఫర్ 182 days ఫర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ రెసిడెంట్. ఇందాక చెప్పిన దాంట్లోనే ఇక్కడేమో సిటిజన్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా వెళ్తే కనుక దేనికోసం? ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం కానీ ఆర్ యాజ్ ఏ క్రూ మెంబర్ ఆఫ్ అన్ ఇండియన్ షిప్ గా వెళ్తే కానీ అక్కడ ఏమంటున్నారమ్మా 182 days అని చెప్పేసి చెప్పారు. అంటే బేసిక్ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి సెకండ్ కండిషన్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇక్కడ కూడా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గానీ ఇండియన్ సిటిజన్ గానీ అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయిపోయిన వాడు ఇండియాలో జస్ట్ విజిట్ పర్పస్ కోసం వస్తే కనుక అక్కడ వాడు కనుక ఎన్నాళ్ళు ఉండాలంటే 182 days ఆర్ మోర్ ఉంటే కనుక అప్పుడు మనకేమంటున్నాడంటమ్మా రెసిడెంట్ అంటే 182 days ఉంటే మాత్రమే రెసిడెంట్ కి ట్రీట్ చేస్తాము. దేర్ఫోర్ any such person can stay up to 181 days still retain the status of non-resident. సో వాళ్ళకి సెకండ్ కండిషన్ సాటిస్ఫై సెకండ్ కండిషన్ చెక్ చేయాలంట. బేసిక్ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ మాత్రమే చెక్ చేసేది ఎవరికి? పర్సన్ ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళినప్పుడు యాజ్ ఎ క్రూ మెంబర్ గా వెళ్ళొచ్చు లేదా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అలా కాకుండా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ సిటిజన్ కానీ అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయిపోయినప్పుడు ఇండియాకి విజిట్ కోసం వస్తే కనుక అక్కడ కూడా ఓన్లీ 182 days కండిషన్ మాత్రమే చూడాలంటే ఇంకా వేరే కండిషన్ చూడాల్సిన అవసరం లేదు. అంటే సెకండ్ కండిషన్ చూడాల్సిన అవసరం లేదు. 182 days కండిషన్ మాత్రం అప్లికబుల్ అవుతుందని చెప్పేది మనకి చెప్పినట్టేనమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పినట్టు చూడండి. హౌవెవర్ ఇక్కడ ఇంపార్టెంట్ బాక్స్ లోది ఇది అమెండ్మెంట్ అమ్మా. ఓకే, ఇక్కడ అమెండ్మెంట్ అంటే ఇయర్ వచ్చిన అమెండ్మెంట్ అన్నమాట. However, if the total income of such person during the previous year exceeds 15 lakhs, వాడి ఇన్కమ్ కనుక 15 లక్షలు దాటితే కనుక అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్ మీద ఇన్కమ్ కాకుండా ఇండియన్ సోర్సెస్ మీద ఇన్కమ్ కనుక 15 లక్షలు దాటిందంటే కనుక ది నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే ఇన్ ఇండియా షల్ బి రెస్ట్రిక్టెడ్ టు 120 days. అంటే 182 days ప్లేస్ లో ఏం చేయాలంట? 120 days అనేది ఇన్కార్పొరేట్ చేయాలంట. ఇన్స్టెడ్ ఆఫ్ 182 days as stated in exceptions above. In such cases, if the individual stays in India for less than 182 days, he will be regarded as a not ordinary resident అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ జాగ్రత్త చూడండి. 182 days అనే ప్లేస్ లో ఎంత పెట్టాడంట? 120 days అనేది పెట్టాడంట. ఎవరికి? ఒకవేళ ఎవడైతే ఇండివిజువల్ అక్కడ పర్సన్స్ ఇక్కడ ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ సచ్ పర్సన్ అని చెప్పేసి అన్నాడు. అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా హూ సెటిల్డ్ అవుట్ సైడ్ ఇండియా కానీ లేకపోతే ఇక్కడ వాడికి ఇక్కడ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ వాళ్ళ ఇన్కమ్ కనుక ఇండియాలో 15 లక్షలు కనుక దాటినట్లయితే వాడికి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే 182 days ప్లేస్ ఏం చేయాలంట? 120 days మాత్రమే చూస్తారంట. ఈ 120 days కంటే ఎక్కువ ఉంటే కనుక వాడు ఏమవుతాడంట? అంటే 182 days కాదు 120 days చాలు. 120 days కంటే 120 days కంటే ఇండియాలో ఎక్కువ ఉన్నట్లయితే వాడిని ఏమంటారంట? రెసిడెంట్ అని చెప్పేసి పిలుస్తారంట. ఓకే, రెసిడెంట్ అక్కడ 182 days. ఇఫ్ ద ఇండివిజువల్ స్టేస్ ఇన్ ఇండియా లెస్ దాన్ 182 days, he will be regarded as not ordinarily resident అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ది అడిషనల్ అమెండ్మెంట్. ఓకే, if the total income of the ఇక్కడ ఏం చెక్ చేసుకోవాలి? టోటల్ ఇన్కమ్ చెక్ చేసుకోవాలి. టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? నెట్ టోటల్ ఇన్కమ్.
So net total income of such person during the previous year exceeds 15 lakhs. 15 లక్షలు కనుక దాటినట్లయితే other than income from foreign sources నుంచి వచ్చిన ఇన్కమ్ కాకుండా మనం ఇన్కమ్ అనేది చెక్ చేయాలంటే 15 లక్షలు దాటిందా లేదా అనేది. The number of days of stay in India shall be restricted to 120 days. Number of days of stay అనేది ఎన్నాళ్ళు చెక్ చేస్తారంటమ్మా 120 days instead of 182 days as stated in the exceptions above. In such cases, ఆ cases లో if the residential status if the individual stays in India for less than 182 days, 182 days కంటే తక్కువ ఉన్నాడు అనుకుంటే కనుక he will be regarded as not ordinarily resident అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక విషయం. వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా గానీ లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గానీ అయితే citizen of India or person of Indian origin వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా గానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గానీ అయితే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, వాడికి ఇన్కమ్ అనేది 15 lakhs కంటే ఎక్కువ ఉందా లేదా అనేది మనం చూడాలి. సార్ ఎస్ 15 లక్షల కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం 182 days ప్లస్ లో ఏం చేయాలంట 120 days అనేది తీసుకోవాలంట. వన్ 120 days అనేది తీసుకోవాలంట. 182 ప్లస్ 120 అనేది తీసుకోవాలంట. సార్ 120 కంటే ఎక్కువ ఉన్నాడు గ్రేటర్ దాన్ 120 ఆర్ అండ్ లెస్ దాన్ 182 ఉంటే కనుక వాడిని ఏమంటాం రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటా ఉంటా. ఓకే, ఒకవేళ గ్రేటర్ దాన్ 182 ఉంటే కనుక అక్కడ ఏమవుతాడంట, ఇక్కడ గ్రేటర్ దాన్ 182 ఉంటే రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, ఒకవేళ 120 కంటే తక్కువ ఉంటే కనుక వాడు ఏమవుతాడంట రెసిడెంట్ నాన్ రెసిడెంట్. ఏమవుతాడంట 120 days కంటే తక్కువ ఉంటే కనుక వాడు నాన్ రెసిడెంట్ అవుతాడు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మ. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? మీరు ఎంత బాగా విన్నారు అనేది మీకు క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేస్తాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఓకే రైట్. Thus in the above cases only the first condition applies and the second basic condition is not applicable at all. అంటే ఇక్కడ చెప్పిన ఈ రెండు కేసెస్ లోని మనకి ఏం అప్లికబుల్ అవుతుందంట, ఓన్లీ ఫస్ట్ బేసిక్ కండిషనే అప్లై అవుతుంది. ఇంకా సెకండ్ కండిషన్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 120 days అనేది స్పెషల్ కేసు కింద మనం ట్రీట్ చేయాలంట. ఓకే రైట్. మా వంశిక, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 8 కనిపిస్తుందమ్మా అక్కడ. ప్రాబ్లం నెంబర్ 8. Yes, sir. చదువమ్మా ఒకసారి బయటికి. Mr. A British national, comes to India for the first time during 2015 to 16. During the previous year, 2016 to 17, 17 to 18, 18 to 19, 19 to 20, and 20 to 21. He stayed in India for 55 days, 60 days, 80 days, 160 days, and 70 days respectively. Determine his residential status for assessment year 2021 to 22. ఇక్కడ ఏమడిగాడమ్మా, రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిటర్మైన్ చేయండి అని చెప్పేసి అని అడిగాడు. అంతేనమ్మా? Yes, sir.
ఓకే, ఇప్పుడు ఇది క్వశ్చన్. ఆన్సర్ చెప్పమ్మా. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? రెసిడెంటా కాదా అని చెక్ చేయాలి. రెసిడెంటా కాదా అని చెక్ చేయాలి. బేసిక్ కండిషన్స్ 6(1) అంతేనా? ఎస్ సార్. 6(1) చెక్ చేసేటప్పుడు మనం బేసిక్ కండిషన్స్ లో 2 కండిషన్స్ ఉంటాయి, 1 and 2 అంతేనా? Yes, అంటే sir. A and B. ఈ 2 కండిషన్లు చూడాలా, ఒక కండిషనే చూడాలా? ఒక కండిషన్ చూస్తే చాలు సార్. అదే ఈ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తే ఓకే. కండిషన్లు 2 అసలు మనం చెక్ చేయాలా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా గానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గానీ అయితే గనక మనం ఏ కండిషన్ చూస్తే చాలు? ఏ అనే First ఒక condition. కండిషన్ చేస్తే చాలు. అవునా? ఎస్ సార్. వీడు 2 కాదు కాబట్టి మనం ఏం చేయాలి? బోత్ ద కండిషన్స్ చూడాలి సార్. 2 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. 2 కండిషన్ లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇంకో కండిషన్ చూడాల్సిన అవసరం లేదు. అవునా? ఎస్ సార్. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం? ఏ బి 2 అప్లై చేయాలని చెప్పేసి తెలుసుకున్నాం, అంతే కదమ్మా? ఫస్ట్ Yes, కండిషన్ చెప్పు. ఫస్ట్ కండిషన్ లో ఏమన్నాడు? ఈజ్ ఇన్ ఇండియా ఫర్ the first time during a period amount or amountings to amount in all to ఎంత 182 days or more. 182 days or సో more. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ లో ఫస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ లో వాడు ఎన్నాళ్ళు ఉన్నాడమ్మా? ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి? 2021. ప్రీవియస్ ఇయర్ 2021 అంటే ఎన్నాళ్ళు ఉన్నాడు ఇక్కడ? 70 days సార్. 70 days. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసినట్ట చేయనట్ట? చేయనట్టు సార్. చేయనట్టు. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఇంటూ పెట్టాను. సో ఫస్ట్ కండిషన్ ఎప్పుడైతే ఇంటూ వెళ్తుందో అప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? సెకండ్ కండిషన్ కి వెళ్ళాలి, ఆర్. అంతే కదా? సార్. సో సెకండ్ కండిషన్ లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 2 కండిషన్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఏమేమి ఉన్నాయి? 1 and 2. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 60 days or more. preceding. సో 60 days or more ఉన్నాడా లేదా? ఎస్ సార్. సో 70 days ఉన్నాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్ లో ఇక్కడ ఏం చేసినట్టు? ప్రీవియస్ ఇయర్ లో 70 days ఉన్నాడు కాబట్టి బి లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశాడు. ఓకే, ఇక్కడ ఆర్ ఉందా ఎండ్ ఉందా? ఎండ్ సార్. అండ్ ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి? 365 days ఆర్ మోర్. మోర్. ఇది ప్రిసీడింగ్ 4 years. 4 years. ప్రిసీడింగ్ 4 years అంటే ఏ ఇయర్ నుంచి తీసుకోవాలమ్మా మనం? 2016, 17 to 2019, 20 sir. 2016, 17, 2017, 18, 2018, 19, 2019, 2019, 20. ఎందుకు అంటే ఆ ప్రీవియస్ ఇయర్ నుంచి ప్రిసీడింగ్ 4 years అని అన్నాడు. ఆ ప్రీవియస్ ఇయర్ కాకుండా ప్రిసీడింగ్ 4 years అని చెప్పేసి మనకి చెప్పాడు, అంతేనమ్మా? Yes sir. ఓకే, సో 2016, 17 లో ఎన్ని డేస్ ఉన్నాడమ్మా? 55 days sir. 55 days. 2017, 18 లో 60 days. 60 days. 2018, 19 లో 80 days. 80 days. 2019, 20 లో 160 days. 160 days. టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 355 days. సో 355. బి లో సెకండ్ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిన ఇక్కడ 355 days ఉన్నాడు కాబట్టి ఏం సాటిస్ఫై చేయలేదు? బి లో సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. చేయలేదు. Yes sir. ఇప్పుడు బి కండిషన్ సాటిస్ఫై చేసినట్ట చేయనట్ట? చేయనట్టు సార్. సో చేయనట్టు అంటే ఇక్కడ కూడా ఇంటూ మార్క్. సో ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేయలేదు కాబట్టి 2 ఇంటూ మార్కులు వచ్చాయి కాబట్టి వీడు ఏమవుతాడమ్మా? నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్. సో ఒక్కసారి ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ? ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 21-22 is that of a నాన్ రెసిడెంట్. అర్థమైందా? Yes sir. వచ్చిందా ఆన్సర్? Yes sir. అర్థమైందమ్మా కండిషన్స్? అర్థమైంది సార్. ఓకే రైట్, ఆఫ్ చేసేమ్మా నువ్వు. మానస Sir, ప్రాబ్లం నెంబర్ 9 చదవమ్మా. Mr. A Malaysian citizen, leaves India after a period of 10 years. Stay on 1st June 2018. During the previous year 1920, he comes to India for a period of 46 days. Later, he returns to India for good on 10th October 2020. Determine his residential status for assessment year 2021 to 2022. Will you answer
be different if his date of departure was 15th May 2018. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 2 కండిషన్లు చూడాలి, ఒక కండిషన్ చూస్తే సరిపోద్దా? ఇక్కడ ఫస్ట్ రెసిడెంటా నాన్ రెసిడెంటా తెలియాలంటే కనుక మనం బేసిక్ కండిషన్ లో ఒక కండిషన్ చేస్తే చాలా, 2 కండిషన్లు చూడాలా? 2 చూడాలి సార్. ఎందుకు? ఎందుకమ్మా? he is not a citizen of India, he is not a person of Indian origin. ఎక్కడ చెప్పలేదు కదా. Yes sir. సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇండియాకి విజిట్ చేయడం గురించి కానీ, లేకపోతే సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియాని విజిట్ చేయడం కానీ, లేదా సిటిజన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం అవుట్ సైడ్ ఇండియా వెళ్ళడం గురించి కానీ ఎక్కడైనా ఏమీ చెప్పలేదు. కాబట్టి ఈడేంటి నార్మల్ అంటే ఇక్కడ 2 కండిషన్లు, బేసిక్ కండిషన్స్ లో 2 కండిషన్లు మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? 182 days or more during the previous year అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం జరిగింది చెప్పు? Malaysian citizen leaves India after a period of 10 years of stay. అంటే 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళాడంటే 1/6/2018 నాడు 1/6/2018 నాడు అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళాడంట. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 1920 he comes to India for a period of 46 days. అంటే 2018 లో వెళ్ళిపోయిన తర్వాత 1920 లో ఎన్నాళ్ళు ఉన్నాడంట? 46 days. 46 days. ఓకే. 1920 లో ఎన్నాళ్ళు ఉన్నాడమ్మా? 46 days. 46 days. ఓకే. తర్వాత ఏమైంది? Later he returns to India for good. ఇదే తీసే గుడ్ అనేది నార్మల్ ఇచ్చాడు. ఓకే. On returns to India on 10/10/2020 అంట. ఎప్పుడు వచ్చాడంట? 10/10/2020న ఇండియాకి వచ్చాడంట. ఓకే. తర్వాత ఎప్పుడు చెప్పాడమ్మా? చెప్పలేదు కదా. లేదు సార్. అంటే ఇంకా ఇండియా నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి వెళ్ళలేదని అర్థం. ఓకే. ఇప్పుడు 2021 లో ఎన్నాళ్ళు ఉన్నాడు ఇండియాలో? 2021 లో ఎన్నాళ్ళు ఉన్నాడు ఇండియాలో అంటే 2021 అంటే ఎప్పుడు నుంచి క్యాల్కులేట్ చేస్తాం? 1st April 2020 నుంచి 31st March 2021 అంతేనా? ఎస్ సార్. ఎన్నాళ్ళు ఉన్నాడు అంటే ఇక్కడ 10/10/2020 నుంచి లెక్క వేయాలంటే కనుక 10వ తారీఖు లెక్క వేయాలా, ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయకూడదా? ఇంక్లూడ్ చేయాలి సార్. చేయాలి. ఓకే. 10/10 అంటే అక్టోబర్ లో ఎన్నాళ్ళు ఉన్నట్టమ్మా? అక్టోబర్ లో ఎన్ని డేస్? 31. 31 లో మనం ఎంత మైనస్ చేయాలి? 10th కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి 9 డేస్. 9 days. 31 minus 9 అంటే 22. సో 22. అక్టోబర్ లో ఎన్నాళ్ళు ఉన్నాడు అంటే 22 డేస్. నవంబర్ పూర్తిగా ఉన్నాడు. నవంబర్ ఎన్ని డేస్? 30 days. డిసెంబర్ 31. జనవరి 31. ఫిబ్రవరి 28. 29. మా 28 29 తెలుస్తుంది. డివైడెడ్ బై 4 వేయాలి. 4 sir. 2021 కి డివైడెడ్ బై 4 వేస్తే ఈవెన్ నెంబర్ వస్తుందా? రాదు. కాబట్టి 28 డేస్. మార్చ్ ఎంత? 31 డేస్. టోటల్ స్టే ఎన్నాళ్ళు? టోటల్ స్టే అమ్మా 31 plus 28 plus 31 plus 31 plus 30 plus 22 173 days. 173 days. ఓకే. సో 173 డేస్ అంటే ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై చేసినట్ట? ఏ సాటిస్ఫై చేసినట్ట చేయనట్ట? ఏ సాటిస్ఫై చేయాలంటే మనకి ఎన్ని డేస్ ఉండాలమ్మా? 182 డేస్ ఉండాలి అంతేనా? సో ఏ కండిషన్ సాటిస్ఫై చేయలేదు పెట్టాను అంతేనా? సో బి లో ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ అని 2 ఉన్నాయి బి లో. ఓకే.
ఫస్ట్ కండిషన్ ఏంటి? 60 days ఆర్ మోర్. 60 days or more. ఉన్నాడా లేదా? Yes, sir. Unnadu. సో B లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశాడు, కానీ B లో సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేశాడా లేదా అని చెప్పేసి మనం చూడాలి. సో B లో సెకండ్ కండిషన్ అంటే ఎలా వస్తుంది మనకి? 4 years లో, ప్రిసీడింగ్ 4 years లో మనకి ఎన్నాళ్ళు ఉండాలి? 365 days ఆర్ మోర్. 365 days or more. అంటే ఎంత? 2019-20, 2018-19, 2017-18, 2016-17, అంతే కదమ్మా? Yes, sir. సో ఎప్పుడు ఇండియా నుంచి బయటికి వెళ్ళాడు? 1st June 2018, sir. 1st June 2018. అంతకు ముందు అంతా ఇండియాలోనే ఉన్నాడా? Yes, sir. ఓకే, 1st June 2018 అని చెప్పేసానంటే ఇక్కడ 16-17 అంతా ఇండియాలోనే ఉన్నట్ట? Yes, sir. ఓకే, 17-18 ఉన్నారు, sir. 365 days ఇండియాలో ఉన్నట్టే. 18-19 వచ్చేసరికి 1/6/2018 లో ఆడు ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ 1/6/2018 అంటే ఆ రోజు కూడా ఇంక్లూడ్ చేస్తామా చేయమా? చేస్తాం, సార్. రైట్. సో ఏప్రిల్, మే, జూన్. జూన్ 1వ తారీఖు. ఏప్రిల్ అంటే 30 days, మే అంటే 31 days, అంటే టోటల్ ఎంత? 61 days ప్లస్ 1/6/2018 అంటే ఎంత? 62 days. 62 days. ఇక్కడ 2 days. 1920 లో ఎన్నాళ్ళు అంటే 46 days అని క్లియర్ గా చెప్పాడు, అంతేనా? Yes, sir. టోటల్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 108 days. 365 730, అంతేనా? Yes, sir. 730 ప్లస్ 100 830 3 days, అంతేనమ్మా? 838 days. 830 8 వచ్చింది. 365 అంటే ఎంతమ్మా? 730 730. 730 ప్లస్ 62. ఓకే, 46 కదా? రైట్. Yes, sir. 368 days. 838 days. సారీ, 838 days. సో ఇప్పుడు చెప్పు, ఇక్కడ బి కండిషన్ లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశాడు, సెకండ్ కండిషన్ కూడా ఏం చేశాడు? సాటిస్ఫై చేశాడు. సాటిస్ఫై చేశాడు అంటే ఏమవుతాడు? బి కండిషన్ ని సాటిస్ఫై చేసినట్టు. ఏ కండిషన్ గానీ ఆర్ బి కండిషన్ గానీ అంటే వాడు ఏమవుతాడమ్మా? రెసిడెంటా నాన్ రెసిడెంటా? ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ Resident, sir. రెసిడెంట్. Resident. రైట్. ప్రాబ్లం నెంబర్ 9 కదా మనం చూస్తుంది? Yes, sir. రైట్. సో హీ ఈజ్, మనం ఎక్కడ వరకు నేర్చుకున్నాం? హీ ఈజ్ రెసిడెంట్. ఓకే, Resident. అర్థమైందమ్మా? తర్వాత Yes, ఆర్టికల్ sir. రెసిడెంట్, నాట్ ఆర్టికల్ రెసిడెంట్ అనేది మనం తర్వాత చూడొచ్చు. సో ఫస్ట్ బేసిక్ కండిషన్స్ అప్లై చేయడం వచ్చిందా లేదా అనేది మనకి చూసుకుంటూ వస్తున్నాం అమ్మా. ఓకే, Yes, sir. రైట్. మా దిలీప్. Yes, sir. సో ప్రాబ్లం నెంబర్ 19 చూడమ్మా, చదువు. Muthu, an Indian citizen, left India for the first time as a member of the crew of an Indian ship on 15th November 2018. Thereafter, he settles down abroad on employment and comes back on a visit to India on 10/6/2020 and stays for 190 days. Determine his residential status for assessment year 2021-22. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ అంటే రెసిడెంటా నాన్ రెసిడెంటా అని చెప్పేసి మనం చూడాలంటే బేసిక్ కండిషన్స్ చూడాలి.
ఈ బేసిక్ కండిషన్స్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏ అనే ఒక కండిషన్ చూస్తే చాలా, బి కండిషన్ కూడా చూడాలా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఏ కండిషన్ బి కండిషన్ రెండు చెక్ చేయాలి అవసరం లేదా? నో సార్, ఏ చూస్తే చాలు సార్. ఏ చూస్తే చాలు. ఎందుకు? ఇండియన్ సిటిజన్ ఇండియా లెఫ్ట్ చేస్తున్నాడు కదా. ఓకే, వీడు ఎవరు? ఇండియన్ సిటిజన్ హూ లెఫ్ట్ అవుట్ సైడ్ ఇండియా. దేనికోసం? యాజ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఎన్ ఇండియన్ షిప్ కి వెళ్ళాడు. ఓకే, అక్కడే సెటిల్ అయిపోయి తిరిగి వచ్చాడు. కమ్స్ బ్యాక్ దాన్ని విజిట్. కాబట్టి వీడేమవుతాడు? ఏ కండిషన్ ఒకటి చెక్ చేస్తే మనకి చాలు. ఏ కండిషన్ చెక్ చేయాలంటే కనుక మనకి ఏం చేయాలి? 180 2 days ఆర్ మోర్. అంతేనమ్మా? ఎస్ సార్. 2021 ఇయర్ లో వాడు ఎన్నాళ్ళు ఉన్నాడు ఇండియాలో? ఇక్కడ క్లియర్ గా ఎన్నాళ్ళు చెప్పాడు? సార్ ఎన్నాళ్ళు చెప్పాడమ్మా? ప్రీవియస్ ఇయర్ 2021 లో ఎన్నాళ్ళు ఉన్నాడని చెప్పాడు? 190 days చెప్పాడు. అవునా? ఎస్ సార్. సో 190 days ఉన్నాడు కాబట్టి కరెక్ట్ గా ఏమవుతాడు? 182 కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి వాడు ఏమవుతాడమ్మా? రెసిడెంట్ అయిపోతాడు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ బేసిక్ కండిషన్ లో ఒకే కండిషన్ అప్లికబుల్ అవుతుంది. అదే కండిషన్ ఏంటి? ఏమవుతుందమ్మా? 182 days అనే కండిషన్ ఒకటి అప్లై చేస్తే చాలు అనే విషయం ముందు మనకి తెలియాలి. అర్థమైందమ్మా? ఎస్ సార్. షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్ సార్. రైట్. ఇప్పటి వరకు మనం ఒక ఇండియన్ సిటిజన్ క్రూ మెంబర్ ఆఫ్ ఏ ఇండియన్ షిప్ గురించి మాట్లాడుకున్నాం. అదే క్రూ మెంబర్ ఆఫ్ ఏ ఫారెన్ షిప్ అయితే కనుక అని ఇప్పుడు మనం చూద్దాం అమ్మా. చూడండి, ఇన్ కేస్ an individual who is citizen of India and a member of a crew of a foreign bound ship leaving India, okay, the periods of stay in India shall not include the period of beginning on the date entered into the continuous discharge certificate in respect of joining the ship by the said individual for the eligible voyage, and shall end on the date entered into the continuous discharge certificate in respect of signing of that individual from the ship in respect of such voyage అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, సిటిజన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఏ ఫారెన్ షిప్ వెళ్తున్నాడంట, ఫారెన్ బౌండెడ్ షిప్ లో వెళ్తున్నాడంట. అప్పుడు ఏం చేయాలని చెప్పేసి అని చెప్తే కనుక వాడు ఏమంటున్నాడు? కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎంటర్ అవుదాం అంటున్నాడు. అమ్మా, వాడు షిప్ లోకి ఎప్పుడైతే ఫారెన్ షిప్ లోకి ఒక ఇండియన్ సిటిజన్ అనేది వాడు ఎంటర్ అవుతున్నాడో, ఎంటర్ అవుతున్న రోజున ఏం చేస్తారంట? ఇక్కడ కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారంట ఆ షిప్ లోకి వెళ్తున్నప్పుడు. అది ఎప్పుడైతే సైన్ చేస్తాడో, ఎప్పుడైతే సైన్ చేసి అక్కడ లోపలికి అనేది వెళ్తాడో, ఆటోమేటిక్ గా అక్కడ ఏమవుతాడంట? అక్కడ ఆ రోజుని మనం కౌంట్ చేయకూడదంట. అంటే అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళిపోయినట్టే, ఆ రోజుని ఇంక్లూడ్ చేయకూడదు. నార్మల్ గా ఇండియాలో ఇప్పుడు కనుక నేను అవుట్ సైడ్ ఇండియా బయలుదేరానంటే ఈ రోజు కూడా నేను ఉన్నట్టే లెక్కేస్తాం. కానీ అదే ఫారెన్ బౌండెడ్ షిప్ లో కనుక మనం వెళ్తున్నట్లయితే ఈ రోజుని ఏ రోజు అయితే ఎంటర్ అయ్యాడో ఆ రోజుని, ఆ తర్వాత ఏ రోజైతే ఆ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎంట్రీ సైన్ చేసి బయటకు వచ్చేస్తాడో ఆ రోజుని, రెండింటిని ఇంక్లూడ్ చేయకుండా మనం నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. కానీ ఇక్కడ ఏ వోయేజ్ అంటున్నాడు? ఎలిజిబుల్ వోయేజ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ ట్రిప్ అనేది ఎలిజిబుల్ ట్రిప్ అంటున్నాడు. సో ఆ ట్రిప్ అనేది ఎలా ఉండాలంట? ఎలిజిబుల్ వోయేజ్ is a voyage undertaken by a ship engaged in the carriage of passengers or freight in international traffic, where the voyage having origin from in a port in India has its destination port outside India, and the voyage having originated from the port outside India and has a destination any port in India. అంటే ఇండియన్ ఎలిజిబుల్ వాయేజ్ అంటే ఏంటంటే ఏదర్ స్టార్టింగ్ అన్న ఇండియాలో ఇండియన్ పోర్ట్ నుంచి ఉండాలి, లేకపోతే డెస్టినేషన్ అన్నా సరే ఇండియన్ పోర్ట్ ఉండాలి. సో స్టార్టింగ్ ఇండియన్ పోర్ట్ నుంచి ఉండి అది ఎక్కడికి ఉండాలి? ఎండ్ పాయింట్ అవుట్ సైడ్ ఇండియా ఉండాలి. సో స్టార్టింగ్ అవుట్ సైడ్ ఇండియా ఉండి
డెస్టినేషన్ అనేది ఏమై ఉండాలి, ఇండియన్ పోర్ట్ అయి ఉండాలి. ఇలా ఉంటే కనుక దాన్ని ఎలిజిబుల్ వోయేజ్ అంటారు. ఆ ఫారెన్ షిప్ కనుక ఆ ఫారెన్ షిప్ లోకి మనం ఇండివిజువల్ క్రూ మెంబర్ గా వెళ్తున్నాడు అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలంట, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఇక్కడ స్టే అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది అంటే షిప్ లోకి వెళ్తున్నప్పుడే, షిప్ ఇండియన్ దాటిందా దాటలేదా అని దాంతో సంబంధం లేదమ్మా. ఎప్పుడైతే ఆ ఫారెన్ షిప్ లోకి వీడు జాయిన్ అవుతున్నాడు, ఎంటర్ అవుతున్నాడో వాడు ఏం చేయాలంటే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తాడంట. ఆ ఇచ్చిన రోజున మనం కౌంట్ చేయకూడదు. తర్వాత కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఆ షిప్ నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ వచ్చేసే రోజుని మనం ఏం చేయకూడదంట, కౌంట్ చేయకూడదంట. సో ఎలిజిబుల్ వోయేజ్ అంటే ఏంటి, సో పోర్ట్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ అన్న ఇండియాలో ఉండాలి, పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ ఇండియా ఉండాలి. అంటే పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ ఇండియాలో ఉండి డెస్టినేషన్ అవుట్ సైడ్ ఇండియాలో కానీ, పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండి డెస్టినేషన్ ఇండియాలో కానీ ఉంటే కనుక ఆ షిప్ లోని ఏమంటారంటే అది కూడా ఏమై ఉండాలి, ఫారెన్ షిప్ అయి ఉండాలి, నాట్ ఇండియన్ షిప్. ఇండియన్ షిప్ కాకుండా ఫారెన్ షిప్ అయితే కనుక అలాంటి ఎలిజిబుల్ వోయేజ్ ఉంటే కనుక అప్పుడు ఇండియన్ సిటిజన్ కనుక ఆ షిప్ లోకి ఎంటర్ అవుతున్నాడంటే కనుక ఎప్పుడైతే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ సైన్ చేసి ఇప్పుడు మనకి ఆ షిప్ లోకి జాయిన్ అవుతాడో ఆ రోజుని కౌంట్ చేయకూడదు. ఏ రోజైతే షిప్ లో కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ సైన్ చేసి బయటకు వస్తాడో ఆ రోజుని కౌంట్ చేయకూడదంట. ఆ మధ్యలో ఉన్న పీరియడ్ అంతటిని కూడా మనం ఏం చేయకూడదు, అసలు కౌంట్ చేయకూడదు. ఇండియాలో ఉన్నట్టు కాదు. ఈసారి ఈవెన్ షిప్ అనేది ఇండియాలోనే ఉంది, వాడు షిప్ లోకి ఎంటర్ అయ్యాడు కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇచ్చేసి అనుకుంటే కనుక వాడు ఇండియాలో ఉన్నట్టు కాదు, ఇండియాలో ఉన్నట్టు తీసుకోము. ఆ పర్టికులర్ పీరియడ్ సైన్ చేసినప్పటి నుంచి మళ్ళీ తిరిగి సైన్ చేసి బయటకు వచ్చే వరకు, సైన్ చేసి లోపలికి వెళ్ళేటప్పటి నుంచి సైన్ చేసి బయటకు వచ్చే రోజు వరకు ఇంక్లూడింగ్ దోస్ డేస్ మనం ఏం చేయకూడదంటే రెసిడెంట్ ఇన్ ఇండియాలోకి కౌంట్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఇఫ్ ఇట్ ఇస్ యాజ్ ఎ క్రూ మెంబర్, ఇండియన్ సిటిజన్ యాజ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఎ ఫారెన్ షిప్ వెళ్తే కనుక ఏం చేయాలనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటమ్మా. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఓకే ఏంటంటే రెసిడెన్షియల్ స్టేటస్ లో రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ బేసిక్ కండిషన్స్ మనం చూస్తున్నాం అంటమ్మా. ఓకే రైట్. మనం ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి, రెసిడెంట్ మనకి నాన్ రెసిడెంట్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పేసానంటే, రెసిడెంట్ అవ్వాలి అంటే కనుక బేసిక్ కండిషన్స్ లో 2 కండిషన్లు కానీ లేదా ఒక కండిషన్ కానీ సాటిస్ఫై చేస్తే వాడు రెసిడెంట్ అవుతాడు. సార్ 2 కండిషన్లు సాటిస్ఫై చేయలేదు అనుకుంటే కనుక వాడు ఏమవుతాడు, నాన్ రెసిడెంట్ అవుతాడు. వాడు ఏమవుతాడంటమ్మా, నాన్ రెసిడెంట్ అవుతాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. అందులో ఫస్ట్ కండిషన్ మాత్రం అప్లికబుల్ అయ్యి సెకండ్ కండిషన్ అసలు చూడాల్సిన అవసరం లేని పర్సన్స్ ఎవరు ఉన్నారంటే ఏదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ క్రూ మెంబర్ ఆఫ్ citizen of India leaving for employment outside India or crew member of an Indian ship లో ఉంటే కనుక అక్కడ ఓన్లీ 182 days కండిషన్ మాత్రమే చూస్తాం. అలాగే పర్సన్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే వాడు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ, వాళ్ళు ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ అంటున్నాడు, మదర్ ఫాదర్. ఓకే లేదా మదర్ ఫాదర్ మదర్. సో వీళ్ళలో ఎవరైనా సరే అన్డివైడెడ్ ఇండియాలో కనుక పుట్టినట్లయితే, అన్డివైడెడ్ ఇండియా నుంచి కనుక పుట్టినట్లయితే అప్పుడు ఏమంటారంట, వాళ్ళు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి అంటారు. అలాంటి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ అవుట్ సైడ్ ఇండియాలో సెటిల్ అయిపోయి తిరిగి ఇండియాకు వచ్చి వాడు గనక 182 days ఆర్ మోర్ ఉంటే గనక అప్పుడు మాత్రమే వాడు ఏమవుతాడంట, ఇక్కడ రెసిడెంట్ అనేది అవుతాడు. అంటే వాళ్ళిద్దరికి కూడా సిటిజన్ ఆఫ్ ఇండియాకి తర్వాత ఈ citizen of India or person of Indian origin, citizen of India gone for employment outside India or as member of a crew member of a Indian ship లో వెళ్ళిన వాడికి, తర్వాత person citizen of India or person of Indian origin settled outside India came to visit in India అనుకుంటే కనుక వాళ్ళిద్దరికి కూడా మనకి ఓన్లీ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పారమ్మా. అదే వాళ్ళ ఇన్కమ్ కనుక more than 15 lakhs ఉంటే కనుక, more than 15 lakhs అదర్ దాన్ ఫారెన్ ఇన్కమ్ ఇంక్లూడ్ చేయకుండా మనకి ఇండియన్ ఇన్కమ్ కనుక చూసుకుంటే 15 లక్షల కంటే ఎక్కువ ఉన్నది అనుకుంటే కనుక 182 days ప్లేస్ లో ఏం చేస్తారంట, 120 days అనేది రీప్లేస్ చేస్తారంట. 120 days కనుక దాటినట్లయితే వాడు ఏమవుతాడు, రెసిడెంట్ అవుతాడు. 120 days కంటే తక్కువ ఉంటే నాన్ రెసిడెంట్ అవుతాడు. సో 120 నుంచి 182 days వరకు ఏమవుతాడంట, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. మోర్ దెన్ 182 days ఉంటే కనుక వాడు ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. ఇది మనకి అమెండ్మెంట్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకున్నాం.
సార్ యాజ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఏ ఫారెన్ షిప్ కనుక వెళ్ళినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ క్రూ మెంబర్ ఆఫ్ ఏ ఫారెన్ షిప్, ఇంతకు ముందు క్రూ మెంబర్ ఆఫ్ ఇండియన్ షిప్ గురించి చూసాం. అదే క్రూ మెంబర్ ఆఫ్ ఏ ఫారెన్ షిప్ వెళ్తే కనుక ఏం చేయాలి సార్ అని చెప్పేసానంటే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది చూసుకోవాలంటే ఆ కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ మనం సైన్ చేసి ఎప్పుడైతే షిప్ లోకి ఎంటర్ అవుతామో ఆ సైన్ చేసి ఎంటర్ అయిన రోజుని, అది సైన్ చేసి మళ్ళీ ఆ షిప్ నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యే రోజుని రెండింటిని కూడా ఎక్స్క్లూడ్ చేసి మనం నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. కానీ ఇక్కడ ఎలిజిబుల్ వోయేజ్ అంటే ఏమిటి చెప్తున్నాడు అంటే కనుక ఎలిజిబుల్ వోయేజ్ అంటే పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ ఇండియాలో ఉంటే కనుక డెస్టినేషన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే కనుక పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ ఇండియాలో ఉండాలి. ఇలాంటి దాన్ని ఏమంటారంటమ్మా ఇక్కడ ఎలిజిబుల్ వోయేజ్ అంటాడు. ఆ ఫారెన్ షిప్ కనుక ఫారెన్ బౌండెడ్ షిప్ కనుక ఈ ఎలిజిబుల్ వోయేజ్ చేస్తే కనుక అందులో ఉండే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ సైన్ చేస్తే ఎంటర్ అవుతారో ఆ రోజుని, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడి వరకు వాడు కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ సైన్ చేసి ఎప్పుడైతే షిప్ నుంచి బయటకు వస్తాడో ఆ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి ఇంక్లూడింగ్ దోస్ 2 days మనం ఏం చేయాలంటే ఎక్స్క్లూడ్ చేసి మనం క్యాలిక్యులేషన్ అనేది చెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది తెలుసుకునే పద్ధతి. తర్వాత రెసిడెంట్ లోనే ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది తెలుసుకోవాలంటే కనుక మనం ఎడిషనల్ కండిషన్స్ అనేవి చూడాలి. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామమ్మా. రైట్. సో